వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ ఫిషింగ్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను చేపలు పట్టడానికి అయితే ఒక డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. అక్కడికి వెళ్ళి అయితే వీడియో అనేది పోస్ట్ చేస్తా, చూడండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం చేపలు పట్టడానికి అయితే వచ్చేసాం. ఈ ట్యూబ్లో అనేది ఫస్ట్గా గాడైతే ఫిల్ చేసుకున్నా. ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళి వలలు అనేది ఇడుస్తా, చూడండి. ఇది లోతుంది కాబట్టి దీంట్లోకి అయితే వెళ్ళి వలలు అయితే ఇడుస్తా. తంగుస్ వలలు అయితే తెచ్చిన ఈరోజు చేపలు అనేది పట్టడానికి. ఎన్ని పడతాయో మీకు వీడియో అయితే తీసి పెడతా, చూడండి. ఫస్ట్ అయితే వల అనేది వేసాను, చూడండి. ఇక్కడ బెండ్లు కనిపిస్తున్నాయి కదా. వలలు మొత్తం అరౌండ్ 300 మీటర్స్లో అయితే వదిలాను. ఇగో కనిపిస్తుంది మాత్రం క్రేన్ అనమాట. ఇది 2 feet అయితే ఉంటుంది. తినడానికి అయితే కూర్చున్నాం. ఇప్పుడు అయిపోయింది వలలు ఇడ్చడం అయితే. సో ఫ్రెండ్స్, ఈ వాగులో అయితే చేపలు అనేది ఎక్కువ దొరకలేదు, ఎందుకంటే దీంట్లో నాసు అనేది ఎక్కువగా ఉంది. సో వలలు అనేది కరెక్ట్ కూర్చుండలేదు భూమికి వెళ్ళి. ఓన్లీ 3 చేపలు అనేది పడ్డాయి. అవి అయితే ఇంటికి వెళ్ళి చూపిస్తా ఏ చేపలు పడ్డాయో. దీంట్లో ట్యూబ్లో అనేది గాలి ఎలా తీస్తాను చూపిస్తాను ఒకసారి. దీనికైతే బట్ట అయితే పెడతాము నల్లికి, చూడండి. ఇలా పెట్టి ఇలా కూర్చుంటే మొత్తం గాలి అనేది వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, మనం ఇంటికైతే వచ్చేసినాం. ఈ చేపనైతే కాకిపరక చేపనైతే అంటారు. ఇది ఓన్లీ రివర్స్లోనే దొరుకుతుంది. 1.5 kg అయితే ఉంది ఈ చేప. ఇంకా మన తెలంగాణ ఫిష్ మరెల్ అంటే కుర్రమైన అని పిలుస్తారు కదా, ఆ చేప అయితే 2 దొరికినాయి ఈరోజు. ఇవి కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి ఆ చేప కన్నా. మా తమ్ముడు అయితే చూపిస్తున్నాడు, చూడండి. 2 చేపలు అయితే దొరికినాయి. 2 కలిసి ఒక 1.5 kg అయితే ఉంటాయి. ఈ వీడియో అనేది నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. మెయిన్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో చూసి అలాగే వదిలేస్తుర్రు. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్